హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టికి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివ ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడవా నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానరా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తక్కువ టీ ఇప్పించామనుకో నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తాను. అలా కూర్చో. రే స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? వీడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తావరా? గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్ మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే టీలో టీ పొడి కలుపుతున్నావా చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను కొడతాను. ఏమండి మీరు అలా కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? కుస్తీ పోటీలు లేవు, ఏమీ లేవు. నడవయ్యా. మరేంటి సార్ ఈ శక్తి చాలా ఇంకొంచెం కావాలని నడుతున్నారు? ఎరా 5 రూపాయలు కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా? ఇస్తాంలే చెప్పు. ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా? రే శివ, రే శివ, శివ, రే ఆపరా, రే ఆగా. శివ ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? రే మోహన్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రే ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చాను రా. ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో నిన్ను వెతికి పట్టుకుని మరీ తంతాను. మరేదిగా ఇంటికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్సు కొట్టేశారు. అడ్రస్ పర్సులో ఉండిపోయిందిరా. శివ, 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 నీకెంత ధైర్యంరా? మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. పిలవకూడదురా. అలాగే. చిట్టి 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 ఎందుకొట్ట? ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా. అది మా నాయకుడి చిన్నెల్లి పేరు. చిన్నెల్లి పేరా? ఒరే మీ చిన్నెల్లు పెద్దిల్లు మధ్యలో మా ఓడి అడ్రస్ మిస్ అయిపోయాను రా. ఎంతకి నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి అరు ఈ శక్తి చాలా ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా?